జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. అతడు ధనంలో పేదవాడే కాని జనంలో పేరున్న వినయ సంపన్నుడు. కాకినాడలో ఓ చిరు వ్యాపారి కుమారుడు. పెద్దగా చదువు లేదనే కాని పెద్ద మనసుంది. సేవాతత్వంతో ఎన్నో జీవితాలకు వెలుగయ్యారు ఆ యువకుడు. ఇక బెంగళూరులో ఆమె పూల వ్యాపారానికి కొత్త పరిమళాలు అద్దిన ఆధునిక యువతి. గుబాళించే గులాబీలను ట్రెండీ తరహాలో కానుకగా ఇచ్చే శైలిని మన దేశంలో ప్రవేశపెట్టి వ్యాపారవేత్తగా విజయం సాధించారు. విభిన్న స్ఫూర్తి కథనాల జయహో మీకోసం. జై హో. వెండితెర కథానాయకుడు కాదు, కానీ నిజ జీవితంలో అతడు ఓ స్వచ్ఛంద యువసేనకు అధిపతి. పేదింటి గడపలో జన్మించి పెద్ద మనసుతో పేదలకు సేవ చేస్తున్నారు. అతడు కాకినాడలో పండ్ల వ్యాపారి కుమారుడు బొల్లం సతీష్. స్నేహితుని మరణం తన జీవిత గమనాన్ని మార్చింది. శ్రీ యువసేన అనే సంస్థను స్థాపించి స్నేహితుల సహకారంతో ఊరికి ఉపకారి అయ్యారు. గోదావరి తీరానికి ముచ్చటైన హారం కాకినాడ. ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. మనుషుల మనస్సులు అంతే. ఒకరికి సాయపడే తత్వం ఎక్కువ. ఇక్కడ శ్రీ యువసేన అనే స్వచ్ఛంద సంస్థ యువసారథి బొల్లం సతీష్ ఆయన స్నేహితులకు ఈ మాటలు అక్షరాలా సరిపోతాయి. తన ప్రియమిత్రుడు స్వామి ఆకస్మిక మృతితో సతీష్ మిత్రులతో కలిసి 2013 ఆగస్టులో శ్రీ యువసేన అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. నాటి నుంచి సామాజిక శ్రేయానికి తోడ్పాటు ధ్యేయంగా పనిచేస్తున్నారు. నా పేరు సతీష్. నాన్నగారు కాకినాడ పెద్ద మార్కెట్లో పండ్ల వ్యాపారం చేస్తుంటారు. మా అమ్మగారు వచ్చి హౌస్ వైఫ్ గా ఉంటారు. ఇది నా ఫ్యామిలీ. 2013వ సంవత్సరంలో మా స్నేహితుడు మార్ని స్వామి మరణం మేము చేసిన ఒక మంచి కార్యక్రమం వచ్చిన ఆలోచనతో మొదలైందే శ్రీ యువసేన సేవా సంస్థ. కాకినాడ నగరంలో యువసేన సుమారు 3000 మంది సభ్యులతో ఒక సామాజిక వ్యవస్థగా ఎదిగింది. సభ్యులంతా తమకు తోచినట్లుగా ఆర్థిక సాయం అందిస్తుంటారు. అవసరమైన రోగులకు రక్తదానంతో తోడ్పడుతున్నారు. ఇందువల్ల సంస్థ కార్యక్రమాలు సమగ్రంగా ఫలవంతంగా ముందుకు సాగుతున్నాయి. యువసేన టీంలో సభ్యులంటే సుమారు ఒక 2500 నుంచి 3000 మంది వరకు యువసేనలో సభ్యులు ఉన్నారు. ఇందులో ఏంటంటే చిన్న వ్యక్తుల దగ్గర నుంచి, అంటే రోజు కూలివారు చేసుకునే పనుల నుంచి లక్షల రూపాయల జీతాలు వచ్చే ఉద్యోగస్తుల వరకు, చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు టర్న్ చేసే వ్యక్తుల వరకు కూడా అందరూ కూడా ఇందులో మెంబర్స్ గా ఉన్నారు. ఎవరి వంతు వారు సహాయ సహకారాలు అందిస్తూ, అంటే ఇప్పుడు బ్లడ్ ఇచ్చేవారు బ్లడ్ పరంగా సహాయం చేస్తున్నారు, ఆర్థికంగా చేసేవారు ఆర్థికంగా చేస్తున్నారు. సతీష్ నేపథ్యం కాకినాడలో ఓ సామాన్య కుటుంబం. తండ్రి రాంబాబు పండ్ల వ్యాపారి, తల్లిది గృహ నిర్వహణ బాధ్యత. ఆర్థిక సమస్యలతో సతీష్ 10వ తరగతితో చదువు చాలించారు. మామయ్య పండ్ల దుకాణంలో పనిచేస్తూ విరామ సమయాల్లో సామాజిక సేవకు అంకితమయ్యారు. ఈ అనుభవాలు సమాజంలో అట్టడుగు వర్గాలకు చేయూతనందించేందుకు మార్గం చూపాయి. నేను 10th తర్వాత ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువు మానేసి మా మావయ్య గారి షాప్లో పండ్ల దుకాణం దగ్గర పనిలోకి చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను పండ్ల వ్యాపారంలో ఉన్నాను. ఈ వ్యాపారం చేస్తుండగానే స్వచ్ఛంద సంస్థను స్థాపించడం జరిగింది. 12 ఏళ్లుగా ఉమ్మడి తూర్పు గోదావరిలో యువసేన ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైంది. రక్తదాన శిబిరాలు నిర్వహించింది. 2020 నుంచి ఓ బ్లడ్ బ్యాంక్ నడుపుతోంది. నేటిదాకా 4,500 రోగులకు రక్తం అందించింది. ఈ ప్రాంతంలో వైద్య సేవలను మెరుగుపడేందుకు సహకరించింది. శ్రీ యువసేన సేవా సంస్థ 2013వ సంవత్సరం ఆగస్టులో ఫ్రెండ్షిప్ డే నాడు స్టార్ట్ చేసాం. ఆగస్టు వస్తే 12 సంవత్సరాలు, అంటే ఒక పుష్కర కాలం పూర్తవుతుంది మన శ్రీ యువసేన స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి. కొన్ని వేల మందికి తలసీమియా పిల్లలకు కానీ, డయాలసిస్ పేషెంట్లకు కానీ, లేదా రోడ్డు ప్రమాదాల్లో అత్యవసర సమయంలో రక్తం అవసరమైన వారికి కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ ద్వారా బ్లడ్ పరంగా అందజేయగలుగుతున్నాం. 2019-20లో కోవిడ్ మహమ్మారి తొలి విపత్తు వేళ యువసేన నగరంలో 25 లక్షల రూపాయల విలువైన నిత్యావసర వస్తువులను అందించింది. 2020వ సంవత్సరంలో కోవిడ్ దేశాన్ని, మన ప్రపంచాన్ని కూడా చుట్టుముట్టింది. లాక్డౌన్ ప్రకటించారు. అప్పుడు
శ్రీ యువసేన ద్వారా మేము స్నేహితులందరం కలిసి దాతల సహాయ సహకారాలతో చేసిన కార్యక్రమాలు ఏంటంటే, నిరుపేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తులకి ఎవరికైతే ఆదాయం ఆగిపోయి ఇంటికి పరిమితమైన కుటుంబాలను మనం వెతికి సుమారు మొదటి వేవ్లో ఒక 25 లక్షల రూపాయలు కిరాణా శ్రీ యువసేన ద్వారా నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు పంచిపెట్టడం జరిగింది. కోవిడ్ రెండో విపత్తు వేళ కుటుంబ పెద్దలను కోల్పోయిన 67 కుటుంబాలకు యువసేన అండగా నిలిచింది. వారి పిల్లలకు చదువు కొనసాగించేందుకు యువసేన సభ్యులు ఆర్థికంగా తోడ్పడ్డారు. భర్త మృతితో యువసేన తన బిడ్డల చదువుకు సాయపడిందని ఓ ఇల్లాలు కృతజ్ఞతలు చెబుతున్నారు. నా పేరు శాంతి. 2 అమ్మాయిలండి. పెద్ద పాప పేరు జ్ఞాన సదాసాయి, చిన్న పాప పేరు గీతాంజలి అండి. కరోనా సెకండ్ వేలో మా హస్బెండ్ చనిపోయారండి. నాకు తెలిసిన మా మరిది గారి ఫ్రెండ్స్ శ్రీ యువసేన సతీష్ గారు ఉన్నారు. ఆయన చదువు నిమిత్తం పిల్లలకి హెల్ప్ చేస్తారని తీసుకొచ్చారు ఇంటి ఇక్కడికి. అలాగే అన్నట్టుగానే గత 4 సంవత్సరాలుగా ఆయనే చదివిస్తున్నారు. ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా ప్రతిదీ బుక్స్తో సహా డ్రెస్సెస్ అన్నీ కూడా ఆయనే తీసుకుంటారు. ఇప్పుడు పాప 6th వచ్చింది, చిన్న పాప ఏమో 3rd క్లాస్కి వచ్చిందండి. యువసేన సేవా కార్యక్రమాలకు సతీష్ భావసారూప్య నిబద్ధ స్నేహ బృందం ఆర్థికంగా సహకరిస్తోంది. వీరిలో కొమ్మిశెట్టి హర్ష సతీష్ కు ఎంతో అండగా ఉన్నారు. హర్ష సహా మరో 5 దాతలు మద్దతుగా నిలిచారు. నా పేరు హర్ష కొమ్మిశెట్టి. మాది కొమ్మిశెట్టి మెడికల్ ఏజెన్సీస్ కాకినాడ. మాది టోటల్ 6 మెంబర్స్ టీమ్ అండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నాతో కలిపి. మహేంద్ర మిటావాలా హేమంత్ అండ్ వనీష్ అగర్వాల్, ఆశు అగర్వాల్, హనీ అగర్వాల్, దత్తు గారు. మేము సతీష్కి ఏ సమస్య వచ్చినా సరే మా యొక్క 100% హ్యాండ్ దాంట్లో ఇచ్చేసి మేము హెల్ప్ చేస్తాము. సహాయం చిన్నదైనా పెద్దదైనా జీవితాలను వెలిగించే శక్తి ఉంది. ఓ వ్యక్తి సత్సంకల్పం తోడైతే ఇక ఎదురేముంది? సతీష్ మానవతా దృక్పథం, సేవాపథం, మిత్రుల సహకారం వెరసి శ్రీ యువసేన విజయ పథం. ఈ సంస్థ పేద బాలలకు విద్య, అవసరమైన వారికి ఆరోగ్య సంరక్షణ, సంక్షేమానికి చేతనైనంత సాయపడుతోంది. మా యొక్క లక్ష్యం ఏంటి అంటే, శ్రీ యువసేనని సంప్రదించిన వారికి మన ద్వారా అయ్యే సహాయం వారికి అందించాలి. కష్టంలో ఉన్న వారికి అండగా నిలబడాలి. వారికి మనం ఎంతవరకు సహాయం చేయగలగాలి అన్నదే మా లక్ష్యం. భూదేవి నవ్వులే పువ్వులు, ఈ దరహాస చంద్రికలు సుగంధ పరిమళాలతో పలకరిస్తాయి, హాయిగా మనసు తాకుతాయి. గుబాళించే ఈ సుమాలే బెంగళూరు వనిత అన్మోల్ బజాజ్కైతే కొత్త జీవితాన్ని ఇచ్చాయి. ఒకానొక కష్టకాలంలో చదువు పాడే డిప్రెషన్లోకి వెళ్లిన ఆమెను పువ్వులే సేద తీర్చాయి. ఓ మిత్రుడి సూచనతో గులాబీ పూల కానుకల వ్యాపారం ఆరంభించి విజేతగా నిలిచారు. చిరుకానుకలే మనసును మురిపిస్తాయి. అభినందన, అర్చన, ఆరాధన, ప్రేమ, ప్రశంస, సంతోషం, దుఃఖం, ఇలా మన భావాలు, భావోద్వేగాల చుట్టూ అనాదిగా అల్లుకున్నవే పువ్వులే. ప్రకృతిచ్చిన ఈ పరిమళాల వీరులే జనజీవితాల్లో భాగమయ్యాయి. బెంగళూరులో అన్మోల్ బజాజ్ అనే యువతికి మాత్రం గులాబీలు కొత్త జీవితాన్నిచ్చాయి. ఓ శుభోదయాన తళుక్కుమన్న ఆలోచనకు ఆచరణ రూపమిచ్చారు అన్మోల్. హౌస్ ఆఫ్ ప్లష్ పేరుతో స్టార్టప్ తీసుకొచ్చారు. గులాబీలను పెట్టెల్లో అమర్చి కానుకగా ఇచ్చే సంప్రదాయాన్ని మన దేశానికి పరిచయం చేశారు. నా మనసంతా సృజనాత్మకతే. జనజీవితాల్లోని అన్ని సందర్భాల్లో ఈ సృజనాత్మకత వ్యక్తపరచడం నాకిష్టం. అంతర్గత అలంకరణ నిర్వహణలో డిగ్రీ చేశాను. అలా ఇంటీరియర్ డిజైనర్గా నాకు అర్హత వచ్చింది. అనేక రంగాల్లో నా క్రియేటివిటీకి పదును పెట్టాను. వివిధ వ్యాపార భాగస్వామ్యాలతో పుష్పాల ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చాం. ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అన్మోల్ అపురూపంగా పెరిగింది. బెంగళూరులో ఇంటీరియర్ డిజైనింగ్ లో డిగ్రీ చేశారు. కెరీర్ ని ఎంచుకునే క్రమంలో ఓ దశలో డిప్రెషన్లోకి వెళ్ళింది. మిత్రుల సాయంతో ఆ కుంగుబాటు నుంచి బయటకొచ్చింది. అప్పుడు ఆ సమయంలో వ్యాపారం మీద తనకు దృష్టి మళ్లింది. ప్రేమ, ఆరాధనకు నిదర్శనమైన గులాబీలో తనకెంతో ఇష్టం. డిజైనర్ చదువుకు సృజనను రంగరించి పువ్వుల్నే బహుమతిగా ఇచ్చే ఒక అంకుర వ్యాపార సంస్థను ఆమె నెలకొల్పారు.
Our firm మాది కొంచెం ఖరీదైన పూల కానుకల సంస్థ. వివిధ గులాబీలను మా కస్టమర్లకు అందజేస్తాం. మన దేశంలో గులాబీలు పండించేందుకు అనువైన చక్కని వాతావరణం బెంగళూరుదే. ఇక్కడ నుంచి మేము దేశంలోని వివిధ రాష్ట్రాలకు గులాబీలను సరఫరా చేస్తున్నాం. states in India. ప్రేమ, స్నేహం లేదా సంతోషం, దేనికైనా సరే మాటకు అందని భావాల్ని పలు సందర్భాలకు మన మనసేంటో చెప్పేది ఒక్క గులాబీ పువ్వే. మరి వాటిని ఇంట్లో చూడముచ్చటగా ఉంచాలి కదా. పువ్వులు అందానికి, ఆనందానికి చిహ్నాలు. గులాబీ పువ్వుల్ని బాక్సుల్లో అమర్చి కానుకగా ఇచ్చే సంప్రదాయం మన దేశంలో 2017కు ముందు లేనేలేదు. దేశానికి ఈ సంస్కృతిని పరిచయం చేసింది తమ సంస్థే అంటున్నారు అనుమోల్. Plush Floral Company essentially was founded 5 years back when I was fresh out of college with a friend of mine. నా కాలేజీ చదువు అయ్యాక 5 ఏళ్ల క్రితం ఓ స్నేహితుడితో కలిసి ఈ సంస్థను నెలకొల్పాను. గులాబీ పువ్వులను బాక్సులో ఉంచి బహుమతిగా ఇచ్చే భావన మాదే. గతంలో పాశ్చాత్య దేశాలైన యూకే, అమెరికాకే పరిమితమైంది. మన దేశానికి మేమే ఈ సంస్కృతిని తీసుకొచ్చాం. వివిధ ఆకృతుల బాక్సుల్లో ఇస్తున్నాం. కోరుకున్న రంగుల్లో గులాబీలున్నాయి. We offer a lot of customizations, gifting. We collaborate with different companies to, enhance the gifting. And that's what we do. సాధారణంగా గులాబీల్ని బొకేలలో ఇచ్చి అందించడమే మన దగ్గరుంది. అనుమోల్ తన పూర్వ వ్యాపార భాగస్వామితో కలిసి ఈ పరిస్థితిని మార్చేశారు. హౌస్ ఆఫ్ ప్లష్ సంస్థను స్థాపించి కోరుకున్న గులాబీల్ని అందించడంతో క్రమంగా ఆదరణ పెరిగింది. I do have plans for Plush. I definitely do want to expand to different cities in India, sell franchisees for the same. మా సంస్థను దేశమంతా విస్తరించే ప్రణాళికలు మాకున్నాయి. వేరువేరు నగరాలకు విస్తరించి ఫ్రాంచైజీలు ఇవ్వాలని అనుకుంటున్నాం. మా ఆదాయంలో అత్యధికంగా పెద్ద సంస్థలు, కార్పొరేట్ సంస్థలకు విక్రయంతోనే వస్తోంది. However, like I said, I do want to expand all over India, and I also want to expand my product collection and offer more. ప్లష్ సంస్థకొచ్చే ఆర్డర్లలో ఎక్కువగా బర్త్డే కోసం వచ్చే ఆర్డర్లే. తాజా పరిమళాల ఈక్వెడార్ గులాబీలతో గిఫ్ట్ బాక్సుల్ని తయారు చేస్తుంటారు. సంస్థలో 8 మంది ఉద్యోగులు ఉన్నారు. 16 ప్యాకింగ్ చేస్తుంటే 15 మంది వాటిని అందజేస్తుంటారు. ఓ రోజు అనారోగ్యంతో కాలేజీ విద్యకు స్వస్తి చెబుదాము అనుకున్న అనుమోల్ నేడు కాలేజీల్లో యువతకు ప్రేరణ పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగింది. During the lockdown, the government only allowed delivery of essential. బిజినెస్ ఇప్పుడెంత బాగున్నా లాక్డౌన్ వేళ అనుమతి లేక సంస్థను మూసివేయాల్సి వచ్చింది. కోవిడ్ సమయంలో మేమెక్కువ నష్టపోయాం. Delivering any of our products, so we did take a very big hit during COVID. We did suffer losses. హౌస్ ఆఫ్ ప్లష్ కథ నేడు బెంగళూరులో విజయగాథ. ఈ సంస్థ ఇంటింటికి వినూత్న తరహా డిజైన్లతో కోరినట్లుగా రకరకాల పువ్వుల్ని సరఫరా చేస్తోంది. ఆత్మవిశ్వాసం, ఆశయం, ఆశ, సవాళ్లను అధిగమించే శక్తి ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా విజయం మనదేనని అనుమోల్ బజాజ్ నిరూపిస్తున్నారు. We do use the best roses. We also have a lot of colors, purples, your pastel purple. వేరువేరు రంగుల గులాబీలను అందజేయడం మా ప్రత్యేకత. వంగ పువ్వు రంగు, పాస్టెల్ పర్పుల్, గోల్డ్, బ్లాక్ లాంటి అరుదైన వర్ణాల్లో గులాబీలు ఇక్కడ ఉన్నాయి. Customizations with all the colors. We also have golds, black, blue. These colors that you don't usually find, anywhere. సంపాదన మార్గం వదిలి సేవా మార్గంతో రోగులు, అభాగ్యులకు పెన్నిదిగా మారిన సతీష్ బొల్లం నవ్య ఆలోచనతో పువ్వుల వ్యాపారవేత్తగా మారి యువతకు స్ఫూర్తిగా నిలిచిన అన్మోల్ బజాజ్. ఉభయలో విభిన్న ప్రేరణా శక్తులు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.